మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోడీ. ఇటలీలో G7 దేశాల 50వ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక ఈ పర్యటనలో వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రాత్రి 9 గంటలకు జర్మనీ ఛాన్సలర్, 9:30 ఇటలీ ప్రధాని మెలోనీతో, మధ్యాహ్నం 2 గంటలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో చర్చిస్తారు ప్రధాని మోడీ. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోడీ. ఇటలీలో G7 దేశాల 50వ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్. జోస్నా, నిన్నటి నుంచి 3 రోజుల పాటు అంటే 13, 14, 15 3 రోజుల పాటు కూడా ఇటలీలోని అపులియా అనే ప్రాంతంలో G7 సభ్య దేశాల సమావేశం జరుగుతుంది. ఇందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్తో పాటుగా కెనడా దేశాలన్నింటి కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆ దేశాలకు సంబంధించిన అధినేతలందరూ కూడా నిన్ననే వచ్చారు. అయితే ఈ G7 సమావేశాలకు కొంతమంది ప్రపంచ దేశాలకు సంబంధించిన నేతల్ని చీఫ్ గెస్ట్లుగా కూడా, అంటే స్పెషల్ ఇన్వైటీస్గా కూడా పిలవడం జరిగింది. నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హాజరయ్యారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా, అంటే స్పెషల్ ఇన్వైటీగా కూడా హాజరవుతున్నారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురవుతున్న సవాళ్ళు, వీటిపైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. అయితే ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన అధినేతలందరూ కూడా మోడీని ఈ సందర్భంగా అభినందించనున్నారు. ఇటలీ ప్రధాని మెలోనియా ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ G7 సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన నిన్న ఇటలీకి వెళ్లారు. అయితే భారతదేశంలో ఎలక్షన్స్ అన్నింటి కూడా కంప్లీట్ కాకముందే ఈ ఆహ్వానం అనేది కూడా అందింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపడతారన్న నమ్మకం మాకుంది కాబట్టి ఆహ్వానాన్ని పంపుతున్నామని చెప్పేసి అప్పట్లో ఇటలీ ప్రధాని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా పలు దేశాలకు సంబంధించిన అధినేతలతోటి, ప్రధానులతోటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశారు. మధ్యాహ్నం ఇటు రిషి సునక్ బ్రిటన్ ప్రధాని, అదేవిధంగా ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, ఆ తర్వాత రాత్రికి జర్మనీ ఛాన్సలర్ మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ తోటి, అదేవిధంగా ఇటలీ ప్రధాని మెలోనీ తోటి కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోటి కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అయితే G7 సమావేశాల్లో ముఖ్యంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుతున్నాయో వీటిపైన ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటికి కూడా మరికొద్ది రోజులు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని బైడెన్ కలవాలనుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఫ్రాన్స్లో ఉన్న సమయంలోనే ప్రధానికి ఫోన్ చేసి ఈ G7 సమావేశాల సందర్భంగా కలుద్దామన్న అభిలాషను కూడా జో బైడెన్ వ్యక్తం చేసినట్టుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న పరిణామాలు, వీటిపైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. G20 సమావేశాలంటే కూడా విజయవంతంగా భారతదేశం నిర్వహించిన నేపథ్యంలో G7 సమావేశాలకు భారతదేశాన్ని ఆహ్వానించడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయంగా భారతదేశానికి పెరుగుతున్న అంతర్జాతీయంగా భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతకు ఈ ఆహ్వానం కూడా అనేది గుర్తింపు అని చెప్పి భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో కూడా భారత్ ఒకదానిగా కూడా మారుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అంటే ఇటు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అతి దగ్గరలో కూడా ఉంది. ప్రస్తుతం G7 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక అమెరికాను మినహాయిస్తే మిగిలిన దేశాల ఆర్థిక వ్యవస్థలకు అన్నిటికంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కూడా అనేక రెట్లు ఎక్కువగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ బయలాటరల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైనా ఒప్పందాలు కుదురుతాయో, కేవలం చర్చల వరకు మాత్రమే పరిమితం అవుతాయనేది కూడా చూడాల్సింది. జోస్నా. రైట్ శిరీష్.